పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై న్యాయ విచారణ జరపాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పారదర్శకంగా దర్యాప్తు జరిపి పాస్టర్ ప్రవీణ్ మరణానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని నినాదాలు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జీవాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రవీణ్ పగడాల గారి మృతి నిమిత్తం శాంతియుత ర్యాలీని చేపట్టి విజయవంతంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మేమందరం ఈ రోజు ఎందుకు ఈ ర్యాలీని చేసి ఉన్నామంటే ప్రవీణ్ గారు మరణించి చాలా దినాలైంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు. ఒక వ్యక్తి చనిపోతే 2-3 రోజుల్లోనే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కి బయట వచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పోస్ట్ మార్టం స్పష్టత ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. విడుదల చేయకపోవటమే కాకుండా వారు బయలుదేరినటువంటి సమయం నుంచి నేటి ఆయన మరణించేటువంటి సమయం వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి సీసీ ఫుటేజ్ ని ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. ఒక 2 టోల్ ప్లాజాలను మాత్రమే రిలీజ్ చేసింది. అది మాత్రమే కాకుండా అతని పైన బురదలు జల్లటానికి ఈ వైన్ షాప్ లో మద్యం కొన్నట్టు 2-3 సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. ప్రభుత్వం వారు తెలియజేసేది ఏంటంటే అవి మేము బయటికి చేయలేదు, అవి ఎవరు చేశారో మాకు తెలియదు అంటున్నారు. మరి అవి బయటికి ఎవరైతే రిలీజ్ చేశారో ఆ ఐపీని మనం ట్రేస్ చేసి ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని మనం పట్టుకోగలిగే టెక్నాలజీ ఉంది. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చర్య తీసుకోలేదు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనేటువంటిది మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.